ఐక్యత మేమెంతో జై బీసీ జై బీసీ వర్షన్ మన నాయకత్వం వర్షన్ మన నాయకత్వం జై బీసీ జై బీసీ ఏప్రిల్ 2 నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల పోరుగర్జన పేరిట జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టినాం. 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని చెప్పి ప్రధాన డిమాండ్ కొని అక్కడ చేయడం జరిగింది. అందులో పాల్గొనడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ శ్రేణులకు నా నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ మీటింగ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఒక చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేకమైన ఒక రైలు మాట్లాడుకొని స్వచ్ఛందంగా బీసీలు అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ బీసీ పోరుగర్జన సభ పెట్టడం, అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఆ పోరుగర్జనలో పాల్గొనడం నిజంగా సంతోషం. ఒక వీళ్ళే కాదు, భారతదేశంలో ఉన్న మొత్తము 29 రాష్ట్రాల నుంచి బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులందరూ అలా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 16 రాజకీయ పార్టీలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ నుంచి ఎంపీలు, అదేవిధంగా బీహార్ నుంచి ఆర్జేడీ పార్టీ నుంచి ఎంపీలు, తమిళనాడు నుంచి డిఎంకే ఎంపీ ముఖ్యమంత్రి సోదరి కనిమొళి గారు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ మన శరద్ పవార్ కూతురు సుప్రియ, అంటే వీళ్ళందరూ కర్ణాటక నుంచి, ఆ విధంగా మిగతా ఈ 16కు సంబంధించిన రాజకీయ పార్టీలు అందరూ ఈ బీసీ ఉద్యమంలో ఈ బీసీ బహిరంగ సభలో పాల్గొనడం అనేది నిజంగా అదొక చరిత్ర, గొప్ప విషయం. అంటే దీన్ని బట్టి ఈ బీసీ వాదం అనేది తెలంగాణలోనే ఈ 42% రిజర్వేషన్ల కొరకే ఈ బీసీ వాదం అనేది ఇక్కడ ఒక యూనిటీ ఏర్పడ్డది. ఈ సాధించుకోవాలనే కసి వచ్చింది బీసీలల్లా. దాంట్లో భాగంగా అందరు ఢిల్లీకి పోవడము, ఇక్కడ బీసీ వాదం ఇక్కడ బలపడము, అదేవిధంగా ఢిల్లీలో కూడా మొత్తము అందరూ బీసీ 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 అనేది బీసీ జపం అవుతుంది. అక్కడ ఢిల్లీలో ఈ బీసీ ఉద్యమము ఈ 42% రిజర్వేషన్ల కొరకు తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మంచి మనసుతోని గొప్ప మనసుతోని ఈ బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడము, ఆ విధంగా ఆమోదించడము, కేంద్రం పంపడము మంచి నిర్ణయంగా తీసుకున్నారు. కాబట్టి సెంట్రల్లో కూడా ఈ మొన్నటి బీసీ గర్జన చూసానా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్న క్రమంలో 16 ప్రధానంగా రాజకీయ పార్టీలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఆ పార్టీ, ఇవన్నీ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ, ఒక బీసీ అని చెప్పుకున్న నరేంద్ర మోడీ ఈ బీసీలకు ఈ విద్యా ఉద్యోగ రాజకీయ రంగం 40% రిజర్వేషన్లు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి మేము ఒక న్యాయబద్ధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని సాధించుకునేందుకు పోరాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాడుతూనే ఉంటది. ఒక ప్రణాళిక కార్యాచరణ కూడా చేపడతాం. మొన్నటి బీసీ పోరాటనకే ఈ పరిమితం కాదు, ఈ కదలిక వచ్చింది దేశవ్యాప్తంగా, బీసీ ఉద్యమం దేశవ్యాప్తంగా వెళ్తుంది. కాబట్టి వెంటనే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దీనికి సహకరించాలి. ఉభయ సభలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి జీవో తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఇంకా నాన్సివేత ధోరణి
అవలంబిస్తే మాత్రం పట్టించుకోకపోతే మాత్రం తప్పకుండా దేశవ్యాప్తంగా బీసీ శ్రేణులు అందరం కలిసి ఢిల్లీకి మోడీ పైన దండెత్తుడు తప్పనిసరి చేస్తాం. ఆ బీసీ ఉద్యమ రుచి కూడా మేము చూపిస్తాం. తప్పకుండా బీసీ ఉద్యమం రుచి చూపిస్తాం. గతంలో అనేకమైన ఉద్యమాల చరిత్ర ఉన్నది మన భారతదేశంలో, తెలంగాణలోని. ఇప్పుడు వచ్చేది బీసీ ఉద్యమమే. కాబట్టి ఈ బీసీ ఉద్యమము ఉధృతము చేస్తాం. కాబట్టి మళ్ళొక్క మారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు వచ్చే వరకు తెలంగాణలో కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషం. ఇదే ఊపును కూడా అదే వాళ్ళ మాట మీద ఉండాలి. వాళ్ళ మాట మీద మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఇది అక్కడ కేంద్రం సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ తప్పకుండా 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు, సాధించుకునే వరకు పోరాటం చేస్తాము. వాళ్ళు ఇవ్వవలసిందే, మేము పోరాటం చేయవలసిందే. మా పోరాటం కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, వాళ్ళు గ్రహించాలి. ఇక మేము నాంచివేత చేస్తే మాత్రము పెండింగ్ పెట్టుడు, రేపు మా మాట మాత్రము ఉద్యమం చెప్పి తెలియజేస్తూ ఈ బీసీ పోరాటంలో ఏప్రిల్ 2 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళిన దాదాపు ఒక వారం రోజులు ట్రైన్లో పోవడము, రావడము, అక్కడ 2 రోజులు ఉండడము, ఓపికతో వెళ్లి ఆ బీసీ ఉద్యమంలో భాగస్వాములైన రాజన్న సిరిసిల్ల సంబంధించిన బీసీ శ్రేణులందరికీ మరొక్క మన పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ. బీసీ ఐక్యత.